கனைத்திளம் கற்றெருமை கன்றிக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்றுபால் சோர நனைத்தில்லம் ஷேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செற்ற மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தானெழுந்திராய் ஈதென்ன தேருறக்கம் అనైతిల్లత్తారుమరిందేలోరెంబావాయ్. బిగ్గరగా అరుస్తూ ఉన్న చిన్న దూడపై కరుణతో దాని తల్లి ఆవు దానిని గుర్తుచేసుకుని తన పొదుగుళ్ల నుండి పాలను ప్రవహింపజేస్తూ ఇల్లంతా పాలతో తడిసిపోయేలా చేసే ధనికుడైన గోపాలకుని చెల్లెలిమైన ఓ అమ్మా, మంచుతలలు నేలపై పడే ఈ చలికాలంలో నీ ఇంటి ద్వారం వద్ద మేమంతా నిలబడి కోపంతో దక్షిణ లంకాధిపతియైన రావణుణ్ణి సంహరించిన శ్రీరామునికి ఎంతో ప్రియుడైన శ్రీకృష్ణుని గుణగానం చేస్తున్నాము. అయినా నీవు నోరు తెరవకుండా ఉండటమెందుకు? ఇప్పటికైనా లేచిరావమ్మా. ఇది ఏ రకమైన ఘోరనిద్ర? నీ ఇంట్లో ఉన్నవారందరికీ మేము వచ్చి పిలుస్తున్న విషయం తెలుసుకదా? ఇంకా ఆలస్యం చెయ్యక దయచేసి తలుపు తెరవమ్మా. ఆధ్యాత్మిక భావం. ఈ పాసురంలో కరుణ, మాతృత్వం, దయా వంటి గుణాలు ముందుగా చూపబడతాయి. ఆవు దూడ ఉదాహరణ ద్వారా భగవంతుడి కరుణ ప్రవాహం సూచించబడుతుంది. గోపిక నిద్ర అంటే జీవాత్మ అజ్ఞానం. భగవన్నామగానం అంటే ఆత్మను మేల్కొల్పే సాధనం. అందుకే ఆండాళ్ ఇంత కరుణగలవాడి నామం పాడుతుంటే కూడా ఇంకా నిద్రపోతావా అని ప్రశ్నిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.